నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళా 2025 మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ కుంభమేళాకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వైరల్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా అద్భుత ఘట్టం 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహాకుంభమేళా ముగిసింది. ప్రయాగరాజులోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసుకున్నారు. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఇంకా విశేషాలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అది ఏంటంటే, మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయలేని వారు తమ ఫోటోను వాట్సాప్ ద్వారా పంపితే అవతల వారు దానిని ప్రింట్ చేసి ఆ ఫోటోను నీటిలో ముంచుతారు. ఇది ఒక రకమైన డిజిటల్ బాత్. దీనికి రుసుము 1100 రూపాయలు. అందుకు సంబంధించి సంఘటనా స్థలం నుండి ఫుటేజ్ని ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా నివేదించాయి. స్థానికంగా నివసించే ఒక వ్యక్తి ఈ వ్యాపారాన్ని ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన చేతుల్లో ఫోటోలు పట్టుకొని ఉండటం మనం చూడొచ్చు.